స్టేట్మెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. జమిలి ఎన్నికలకి సంబంధించినటువంటి ప్రస్తుత ఎన్డీఏ సర్కార్ హయాంలోని జమిలి ఎన్నికలు అమలు చేసి చూపుతామని అమిత్ షా తేల్చి చెప్పారు. కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పనితీరును వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన మీడియా మీటింగ్లో ఈ బహిరంగ ప్రకటన చేశారు. కులగణన అంశంపైన స్పష్టత వస్తుంది. రైలు ప్రమాదాల నివారణకు అన్ని చర్యలు ఇవన్నీ వేరు. జమిలి ఎన్నికలు అమలు చేసి తీరతాం, చూపిస్తామని చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి, గత 2-3 రోజుల నుంచి మనం కూడా మాట్లాడుకున్నాం. వాస్తవంగా జమిలి ఎన్నికలు అసాధ్యం అన్నది. కానీ మొన్న జడశ్రావణ్ గారు చెప్పినట్టేనా వీళ్ళు ఏదైనా చేయగలరు. ఆర్టికల్ 370 తీయగలరని ఎవరు అనుకున్నారు? అయోధ్యలో రామ మందిరం కట్టగలరని ఎవరు అనుకున్నారు? త్రిబుల్ తలాక్ బిల్లు పాస్ అవుద్దని ఎవరు అనుకున్నారు? అనుకుంటే చేసేటటువంటి ద్వయం అక్కడ. కాబట్టి జమిలి ఎన్నికలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. అంటే జమిలి ఎన్నికలు 2029కే అంటే ఇంకా అంతకంటే ముందే జరిగే అవకాశం ఉంది. ఈ జనగణన అన్నటువంటిది వచ్చేటప్పటికి 26కి అయిపోతుంది. ఇప్పుడు బిగిన్ చేస్తున్నారు కాబట్టి 26కి అయిపోతుంది. ఇదివరకడికి మళ్ళీ అక్కర్లేదు. ఇప్పుడు చాలా వేగంగా ఓటర్ల నమోదు అనేటటువంటి ఓటర్లు అంటున్నా జనాభా నమోదు అనేది జరిగిపోతుంది. నియోజకవర్గాల పునర్విభజన కూడా గతంలోకి మళ్ళీ ఏళ్ల తరబడి కష్టపడక్కర్లేదు. మొత్తం టెక్నాలజీ ఉంది. వాళ్ళు సింపుల్గా నియోజకవర్గాల పునర్విభజన చేసేయచ్చు. జనాభా ప్రాతిపదికన ఎట్లా పెడతారన్నటువంటిది ఒక్కటే. అంటే ఓటర్ల ప్రాతిపదికన ఎంతమందిని బేస్ చేసుకుని పెడతారన్నది ఒక్కటే ఇక్కడ పాయింట్. అది డెసిషన్ తీసుకుంటారు, చేసేస్తారు. అంటే 26-27 కల్లా జరిగిపోతుంది. 27 కల్లా నియోజకవర్గాల పునర్విభజన కూడా జరిగిపోతుంది. అంటే 28లో ఎన్నికలు పెట్టచ్చు, లేదా 27 ఎండింగ్ కల్లా ఎన్నికలు పెట్టచ్చు. జమిలి ఎన్నికలే పెడతామంటున్నారు అంటే దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలంటే అప్పుడు ముందస్తు ఎన్నికలకి సిద్ధమే మోడీ సర్కార్ కూడా అన్నది ఇక్కడ కీ పాయింట్ అవుతుంది.